మేడారం సమ్మక్క సారలమ్మ జాతర మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుండడంతో మహాజాతరకు భక్తులు ఇప్పటికే పోటెత్తుతున్నటువంటి పరిస్థితి. 15 రోజుల ముందు నుండి కాదు నెల రోజుల ముందు నుండే ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి వాతావరణానికి తెరతీస్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా కొత్త ప్రాంగణాలు కూడా సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ మేడారం జాతర కొత్త రూపు సంతరించుకుంది. ఇక్కడ సమ్మక్క సారలమ్మలు వనదేవతల నుంచి జనంలోకి ప్రవేశించే గద్దెల వరకు ప్రవేశించేసరికి ఒక్కసారిగా జనసంద్రం అయిపోయేటువంటి ఒక మహాఘట్టం ఆవిష్కరించబోతుంది త్వరలో. దానికోసం అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి 28వ తారీఖు సారలమ్మ అలాగే గోవిందరాజు పగిడిద్దరాజు గద్దెల మీదకి చేరుకుంటారు. 29వ తారీఖు మాత్రం మహాఘట్టం ప్రారంభం కాబోతుంది. సమ్మక్కను మాత్రం చిలకల గుట్ట నుంచి తీసుకువస్తారు. ఒక అధికారిక లాంఛనాలతో తీసుకొచ్చేటువంటి చిలకల గుట్ట ఇక్కడ చాలా ప్రాశస్త్యం. ఎందుకంటే అమ్మవారు గద్దెల ప్రాంగణానికి తీసుకొచ్చే సమయంలో చిలకల గుట్ట నుంచి తీసుకొస్తారు. అలాగే వన ప్రవేశం కూడా చిలకల గుట్ట వైపే వెళ్తుంటుంది. కాబట్టి ఇది అంతా ఒక గొప్ప అనుభూతి, ఒక సంరంభం, ఒక ఆధ్యాత్మిక అనుభూతి కాకుండా వనదేవతల యొక్క ప్రాశస్త్యాన్ని మించినటువంటి పండుగ ఈ కాలంలో మనం ఎక్కడ చూడలేమన్నది కూడా మనకు ప్రస్తుతానికి కనిపిస్తుంది. ఇక్కడ చిలకల గుట్ట ప్రాంతంలో నుండే అమ్మవారిని తీసుకొచ్చేటువంటి ప్రాంతం ప్రస్తుతానికి అందరూ ఎదురు చూస్తున్నటువంటి ప్రాంతం చిలకల గుట్ట. మనం మాత్రం చూస్తున్నాము ఈ మొత్తం చిలకల గుట్ట చుట్టూ మొత్తం ముందు ప్రాంగణాలంతా ఫెన్సింగ్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ మెయిన్ ప్రధాన ద్వారం దగ్గర సమ్మక్క సారలమ్మల గద్దెలను ప్రతిష్ఠించారు. అలాగే ఆదివాసీ నృత్యాలకు సంబంధించినటువంటి డప్పు చప్పులు అలాగే కొమ్ము బూరలకు సంబంధించినటువంటి వైవిధ్యభరితమైనటువంటి చిత్రాలు కూడా ఆదివాసీ చిత్రాలను కూడా ఇక్కడ చుట్టూ చిలకల గుట్ట చుట్టూ కూడా మంచి ఆధ్యాత్మిక వాతావరణము, ఇక్కడ వనవాసి జీవన విధానం ఉట్టిపడేలా మొత్తం అక్కడ చిత్రాలను గీసినటువంటి పరిస్థితి. ఇవన్నీ చూస్తుంటే మాత్రం జనంలోకి వచ్చేటువంటి వనదేవతల నిలయం ఎక్కడ ఉందంటే అది చిలకల గుట్ట చెప్పుకోవచ్చు. చిలకల గుట్ట ప్రస్తుతం మనం చెప్పుకుందాం ఒక్కసారి. ఇక్కడ ప్రస్తుతానికి మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతమే చిలకల గుట్ట. ఈ ప్రాంతం నుండి అమ్మవారిని కూడా ఒక అధికారిక లాంఛనాలతో తీసుకొచ్చేటువంటి అవకాశం ఆ రోజు ఉంటుంది. ఇక్కడ ప్రస్తుతానికి జిల్లా ఎస్పీ ఏ ఎస్పీ ఉంటే వారు ఇక్కడ ప్రస్తుతానికి ములుగు జిల్లా ఎస్పీగా రామ్నాథ్ కేకన్ ఉన్నారు. తను అధికారిక లాంఛనాలతో అమ్మవారిని సాధారణంగా గాల్లో 3 రౌండ్లు కాల్పులు జరిపి అమ్మవారిని సాధారణంగా తీసుకొస్తారు. ముఖ్యంగా అధికారులు కొంత రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా ఇక్కడ ఒక జనసంద్రంగా ఉండే అటువంటి అవకాశం ఉంటుంది. కానీ అధికారులు మాత్రం ఎవరిని ఈ ప్రెమిసెస్లోకి అడుగుపెట్టనివ్వరు. కేవలము సమ్మక్కను తీసుకొచ్చే అటువంటి గద్దెల ప్రాంగణానికి మాత్రము ఒక సీక్వెన్స్ మాత్రం మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఇక్కడ వచ్చేటువంటి అధికారులు కూడా ప్రస్తుతానికి ఇక్కడ ఏది చేసినా కానీ ఒక ప్రణాళికాబద్ధంగానే చేస్తూ ఉంటారు. ఎందుకంటే లక్షలాది మంది భక్తులు, కోట్లాది మంది భక్తులు ఆ 3 రోజులలోనే ఇక్కడ ఉంటుండడంతో ఒక ప్రాశస్త్యమైనటువంటి అనుభూతి పొందే విధంగా ఉంటుంది. ప్రస్తుతానికి ఇక్కడ అధికారులు మాత్రం చిలకల గుట్ట నుండి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంతా ఇక్కడి వరకు పరిమితం అయిపోతూ ఉంటారు. కొంతమంది అధికారులు మాత్రం ఇక్కడ గుట్ట ప్రెమిసెస్లోకి అధికారులు మాత్రం ఈ చిలకల గుట్ట మొదల వరకు వెళ్తూ ఉంటారు. ఒక్కసారి మనం చూద్దాము. ఆ తర్వాత మాత్రం ఎవరిని లోపలికి వెళ్ళనివ్వరు. ఇక్కడ లోపలికి వెళ్తున్నటువంటి క్రమంలో మాత్రం ఇక్కడ కేవలము అధికారులతో పాటు ఒక పరిమితి ప్లేస్ వరకు వెళ్తూ ఉంటారు. ఆ తర్వాత మెయిన్ ఇక్కడ అధికారికంగా ఉన్నటువంటి వాళ్ళు ఒక వరకు పరిమితం అవుతూ ఉంటారు. ఆ తర్వాత ఇక్కడ మెయిన్ ప్రధాన పూజారులు మేడారం సమ్మక్క సారలమ్మల ప్రధాన పూజారులు ఒక 3 మాత్రమే ఇక్కడ లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కుంకుమ భరణి రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని వెతికి తీసుకొస్తారు. అప్పటికి కూడా అమ్మవారు ఎక్కడ ఉంటుందో కూడా ఎవరికి తెలియదంటూ ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మెయిన్ ప్రధాన పూజారికి మాత్రమే అమ్మవారు ఏదో ఒక ఎదటి లంక మొదళ్లలో అమ్మవారు కుంకుమ భరణి రూపంలో దర్శనమిస్తే అక్కడి నుండి తీసుకొస్తూ ఉంటారు. ఇది ఒక ప్రహసనంగా, ఒక అధికారికంగా కొంతవరకే పరిమితం ఉంటుంది. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఒక మంచి ఆధ్యాత్మిక అనుభూతి మాత్రం అది కేవలం పూజారులకే తెలిసినటువంటి ఒక రహస్యం. కాబట్టి అధికారులకు కొంతవరకే వెళ్తూ ఉంటారు. లోపల ఏం జరుగుతుందనేది కూడా ఇక్కడ సిద్ధపోయినటువంటి వంశస్థులు అలాగే 5 గొట్ట వంశస్థులకు సంబంధించినటువంటి విషయాలు మాత్రమే తెలుస్తూ ఉంటాయి. సమ్మక్కను తీసుకొచ్చేటువంటి ఒక మహా అట్టహాసమైనటువంటి ప్రెమిసెస్ అంతా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి చిలకల గుట్ట ప్రాంతమే. ఇక్కడ వచ్చేటువంటి భక్తులు అమ్మవారు వస్తుందనేసరికి కోట్లాది మంది భక్తులు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్రాంతం అంతా ఒక నిశ్శబ్దమైనటువంటి వాతావరణం. ఎక్కడైతే గాల్లోకి కాల్పులు జరిపిన తర్వాత అమ్మవారు ఎక్కడైతే ఆ కొండ దిగి
తీసుకొస్తున్నప్పుడు అధికారిక లాంఛనాలతో వస్తుంటే ఒక ఉద్వేగభరితమైనటువంటి వాతావరణము, ఒక భావోద్వేగమైనటువంటి ఆలోచనలు, ప్రతి ఒక్కరికి ఒక ఆధ్యాత్మికత నిండినటువంటి వాతావరణం అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడి నుండి అధికారికంగా అంటే ఎవరు ఆ ప్రెమిసెస్లు రాకుండా రోప్ల నడుమ అక్కడ సిద్ధపోయినటువంటి వంశస్థులు అలాగే మేడరం ప్రధాన పూజారులు మాత్రమే వెళ్ళేటువంటి ఆ ప్రెమిసెస్లోకి ఎవరిని కూడా అనుమతించరు. ఇదొక మహా అట్టహాసమైనటువంటి ప్రహసనంగా కూడా మనం గమనించాల్సింది. ఇక్కడి నుండి అమ్మవార్లను మాత్రం తీసుకెళ్ళి ఇక్కడ గద్దెల మీద ప్రతిష్ఠిస్తారు. 29వ తారీఖు జరిగేటువంటి ఆ సమ్మక్క సారలమ్మ మహాప్రతిష్టాపన కార్యక్రమం 2 ఏళ్లకోసారి మాత్రమే తీసుకొస్తూ ఉంటారు. ఇక్కడ మినీ మేడారం జాతరగా జరుపుతున్నప్పటికీ కూడా కేవలము 2 ఏళ్లకోసారి వచ్చేటువంటి మహాజాతరనే చాలా ప్రాశస్త్యం సంతరించుకుంటుంది. కాబట్టి మాఘశుద్ధ పౌర్ణమి రోజున జరిగేటువంటి సమ్మక్క సారలమ్మలు ఇక్కడ అలాగే పగిడిద్దరాజు గోవిందరాజులు కూడా మాఘశుద్ధ పౌర్ణమి రోజు ఇక్కడ గురువారం రోజు ఇక్కడ అందరూ కొలువు తీరి ఉంటారు. ఆ శుక్రవారం నాడు బుధవారం నాడు మాత్రం సమ్మక్క సారలమ్మ అలాగే గోవిందరాజు పగిడిద్దరాజులు వస్తుంటారు. ఆ గురువారం రోజు సమ్మక్క కూడా వస్తుంటుంది. ఆ రోజు నలుగురు దేవతలు వనదేవతలు అక్కడ గద్దెల మీద కొలువు తీరుతుంటా ఉంటారు. ఆ తర్వాత నెక్స్ట్ శుక్రవారం రోజులు మొక్కులు చెల్లించుకుంటారు. ఆ శనివారం రోజు మాత్రం ఇక్కడ మళ్ళీ తిరిగి పునఃప్రవేశం వనప్రవేశం చేస్తుంటూ ఉంటారు. అట్లాంటి ఒక ప్రహసనమైనటువంటి ఒక మంచి వాతావరణం, ఆధ్యాత్మిక వాతావరణం కలుగుతుంది. కాబట్టి ముఖ్యంగా మనం చూస్తున్నటువంటి ఈ చిలకల గుట్టనే ఇక్కడ మెయిన్ సోర్సు. ఇక్కడ అమ్మవారిని ఇక్కడ మళ్ళీ వనప్రవేశం కూడా అదే రోజు 31వ తారీఖు వనప్రవేశం మళ్ళీ ఇక్కడికే తీసుకెళ్ళి ఎక్కడనో వారికి తెలిసినటువంటి ప్రాంతాల్లోనే అమ్మవారిని మళ్ళీ ఇక్కడ ప్రతిష్ఠిస్తుంటారు. కాకపోతే ఏంటంటే ఈ వాతావరణం అంతా ఒక సీక్రెట్గా జరుగుతుంది. ఒక మంచి ఆధ్యాత్మిక వాతావరణం ఇది. వన ప్రవేశము చేయడము అలాగే వనంలో నుండి జనంలోకి అమ్మవారు రావడము ఇదంతా కోట్లాది మంది భక్తుల నడుమ జరుగుతుంది. అమ్మవారిని ఆ రోజు చూడడానికి 1000 కళ్ళు చాలవన్నట్టుగా ఎంతోమంది భక్తులు అమ్మవారి గద్దెలను ఆ రోజు దర్శించుకోవడానికి పోటీ పడుతుంటూ ఉంటారు. ఆ పోటీ పడుతున్నటువంటి నేపథ్యంలోనే ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా ఒక హై సెక్యూరిటీ బందోబస్తు కూడా ఇక్కడ పూజారులకు ఏర్పాటు చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ మేడరం మహా జాతర 2026 అత్యాధునిక హంగులతోటి ఆర్భాటాలతోటి ఎంతో ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణంతో వైవిధ్యభరితమైనటువంటి రూపుదిద్దుకున్నటువంటి వాతావరణం అయితే ఇక్కడ ప్రస్తుతానికి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా మొత్తానికి మేడరం చిలకలగుట్ట దగ్గర మనం ఉన్నాము. ఇక్కడ చిలకలగుట్ట ప్రాంతం అంతా ఒక మంచి ఆధ్యాత్మికంగా వన జీవన ఉట్టిపడేలా మాత్రం ఇక్కడ రంగురంగుల బొమ్మలు, ఆదివాసీ జీవన విధానాన్ని ప్రతిబింబించేటువంటి బొమ్మలు అలాగే సమ్మక్క సారలమ్మలకు నిలువెత్తు బంగారం జోకేటువంటి ఆ పిక్చర్స్ అంటే ఆ కళా చిత్రాలు అలాగే వారి సాంప్రదాయాలకు సంబంధించినటువంటి అన్ని మొక్కులు మొక్కడము అలాగే ఆ కొమ్ము బూరలు ఊదడము ఆ డోలు చప్పుళ్ళు కొట్టడము ఇక్కడ అమ్మవారి గద్దెలకు సంబంధించినటువంటి ప్రాంగణం ఉండడము. ఇప్పుడు మనం మొత్తానికైతే ఈ మేడారం మహాజాతర సంరంభం అంతా ఇక్కడి నుండే మొదలవుతుందని ఈ చిలకలగుట్ట నుండే మొదలవుతుండడంతో చిలకలగుట్ట ఉన్నటువంటి ప్రాశస్త్యం మాత్రం అంతా ఇంత కాదని చెప్పొచ్చు. మళ్ళీ 31వ తారీఖు వనప్రవేశం రోజు కూడా అమ్మవారు చిలకలగుట్టకు వచ్చేంత వరకు కూడా ఈ జనసంద్రం అంతా ఒక ఆధ్యాత్మిక అనుభూతి పొందేటువంటి పరిస్థితులు నెలకొంటున్నాయి. మేడరం చిలకలగుట్ట నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.